కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో టీ పాయింట్ పై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఎండు గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు. ఈ సోదాలో టీ పాయింట్ యజమాని స్వామి వద్ద 7 ఎండు గంజాయి 70 గ్రాముల పొట్లాలను స్వాధీనం చేసుకున్నట్లుగా రవీంద్ర రాసు తెలిపారు. అనంతరం స్వామిని విచారించగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్లో నివాసం ఉండే ఫరీదా బేగం వద్ద నుంచి సరఫరా అవుతున్నట్లుగా స్వామి ఒప్పుకోవడంతో ఫరీదా బేగం ఇంటిపై సోదాలు చేసి 3.5 కిలోల ఎండి గంజాయిని పట్టుకుని సీజ్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు స్వామి, ఫరీదా బేగంలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీంద్రాసు తెలిపారు. సో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కామారెడ్డిగా చెప్తున్నాను. నిన్న మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నిజాం సాగర్ చౌరస్తాలో ఒక టీ షాప్లో ఒక వ్యక్తిని పట్టుకున్నాం. అతని పేరు ఏం పేరంటే సురేష్ కడారి స్వామి. అతని దగ్గర నుంచి ఓన్లీ 70 గ్రాముల గంజాయి దొరికిన తర్వాత అతడిచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారము నిజామాబాద్లో ఆటోనగర్లో ఉంటున్నటువంటి ఫరీదా బేగం దగ్గరికి వెళ్ళాము. ఆమె దగ్గర 3.5 కిలో దొరికింది. సో మొత్తం కలిపి ఆమెను అడిగితే దీనికి మూల కారణం ఎక్కడి నుంచి తీసుకొచ్చిన నువ్వు అని అడిగితే నాందేడ్, మహారాష్ట్ర అని చెప్పింది. దాని గురించి కూడా మేము అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇది SHO కామారెడ్డి లిమిట్స్లో జరిగిన కేసు. ఇక్కడ నుంచి మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కామారెడ్డి టీమ్ అయినటువంటి SHO విజయ్ కుమార్ మరియు SI విక్రమ్ అందరు కలిసి ఈ యొక్క